బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పక్కనున్న పారిజాతం అయితే ఒసి జ్యోత్స్న, వాడు చెప్పినట్టు వెళ్ళి చొక్కా ఉతకవే, లేదంటే ఆ చీరని తగలెట్టేస్తాడు. అప్పుడు కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ చీర ఎందుకు కాలిపోయిందో నువ్వే చెప్పాలి. వాడి సంగతి నీకు తెలిసిందే కదే. వెళ్ళవే, ఒక చొక్కానే కదా, వెళ్ళి ఉతికేవే. గ్రాని, ఇప్పుడు వాడు చెప్పిన పని నేను చేశాను అంటే వాడి ముందు నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. పోతే పోని అని అనగానే, జ్యోత్స్న మర్చిపోయావా? అది మీ అమ్మ నీకు కొనిచ్చిన చీర. ఖచ్చితంగా మీ అమ్మ ఆ చీర గురించి నేను అడిగిద్ది. ఆ విషయం వాడికి తెలుసు. రేపు నువ్వు పూజ దగ్గరికి కట్టుకోవాల్సింది ఆ చీరేనని. అందుకే వాడు ఆ చీరని తగలబెడతానని చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా వాడు అదే పని చేస్తే నీకు ప్రేమతో కొనిచ్చిన చీరని ఇలా కాల్చేశావని సుమిత్ర నిన్ను కొడుతుంది. ఇంట్లో అందరూ కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. నా మాట వినవే, వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చొక్కా ఉతికేసి వచ్చే. ఇంట్లో అందరూ పడుకున్నారు. ఆ కార్తీక్ గాడు దీప కూడా వెళ్ళిపోయారు. ఎవరు చూడరు కూడా, వెళ్ళవే అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, గ్రాని, ఈ సూరజ్ గాడిని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి జ్యోత్స్న అయితే దొంగచాటుగా మెల్లగా కిందకైతే వెళ్తుంది. ఇంతలోకి అక్కడే ఉన్న సూరజ్, నాకు తెలుసు బంగారం నువ్వు వస్తావని, అందుకే నీకోసం షర్ట్ని అలాగే సర్ఫ్ని సబ్బుని బకెట్ వాటర్ని రెడీగా ఉంచాను, త్వరగా వచ్చి ఉతికి బంగారం అని అనగానే, ఒరే సూరజ్, నీ దొంగ బుద్ధులు నాకు తెలుసురా. నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నా నువ్వేదో ఒకటి చేస్తావని. మరి తెలిసి కూడా ఎందుకు బంగారం నా చొక్కా మీద ఓ పప్పు పంపావు? చూసావుగా ఇప్పుడేమైందో అని అనగానే, నిన్ను వదిలిపెట్టండిరా. మూసుకొని ముందు షర్ట్ ఉతకవే, ఆ తర్వాత నాతో మాట్లాడుదువా అని అనగానే ఇక జ్యోత్స్న, ఒరి నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి చొక్కాని బాగా సర్ఫు సబ్బు వేసి బాగా ఉతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తిక్ అలాగే దీప ఇక సుమిత్ర ఇంకా శివనారాయణ అందరూ కూడా బయటికి వస్తారు. ఇక పారిజాతం అయితే, ఇదేంటి ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అందరూ కూడా ఇక బయటికి వెళ్తూ కనిపిస్తారు. ఇదేంటి ఈ టైంలో వీళ్ళందరూ బయటికి వెళ్తున్నారు? ఈ దీప కార్తిక్ గడు ఇంకా వెళ్ళలేదా? కొంప తీసి బయట జ్యోత్స్న వాడి చొక్కా ఉతకడం వీళ్ళు చూస్తే, బాబోయ్ ఇంకేమైనా ఉందా అని చెప్పేసి పారిజాతం కూడా గబగబా నడుచుకుంటూ వస్తుంది. ఇంతలోకి సుమిత్ర, శివనారాయణ, కార్తిక్ అలాగే దీప జ్యోత్స్న షర్ట్ ఉతకడం చూసి షాక్ అయిపోతారు. ఇక అలా చూస్తూ జ్యోత్స్న అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్స్న కూడా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను? మమ్మీ, తాత, దీప, బావ అందరూ నన్ను చూసేశారు. ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? గ్రాని, బావ, దీప వెళ్ళిపోయారని చెప్పింది. మమ్మీ, తాత పడుకున్నారంది. ఈ గ్రాని అనాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, జ్యోత్స్న సూరజ్ షర్ట్ నువ్వు ఉతుకుతున్నావా అని వెనకాలనే ఇక సుమిత్ర, చాలా మంచి పని చేస్తున్నావు, చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నావు అని వెనకాలనే ఇక సూరజ్, నేను చెప్పాను మేడం వద్దు పర్వాలేదు అని, కానీ జ్యోత్స్న నా షర్ట్ ఉతుకుతానని చెప్పేసి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసింది, అందుకే పర్లేదంటున్నా బ్రతిమలాడింది, అందుకే ఇచ్చాను అని వెనకాలనే, బ్రదర్ చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అంటే ఇదే, మంచి పని చేస్తుంది. పెద్ద మేడం మనసు మారిందన్నమాట. సూరజ్ బ్రదర్ షర్టు పెద్ద మేడం ఉతుకుతుందంటే మాటలు కాదు, ఇది లైఫ్లో గుర్తుండిపోవాల్సిన రోజు అని వెనగాలే పారిజాతం, ఒరే ఇందాకే వెళ్ళిపోతానన్నావు కదరా, ఇంకా వెళ్ళలేదా నువ్వు? వెళ్ళిపోదామనే అనుకున్నాను పారు, నేను దీప బయలుదేరాను కూడా, కానీ దీప ఫోన్ లోపల ఛార్జింగ్ పెట్టి మర్చిపోయానని చెప్పింది. ఫోన్ కోసమని లోపలికి వెళ్ళాం. ఫోన్ ఛార్జింగ్ ఎక్కడానికి టైం పట్టింది, అందుకే వెయిట్ చేసాం. మేము వెయిట్ చేయడం మంచిదైంది, లేకపోతే ఇంత మంచి దృశ్యాన్ని మేము మిస్ అయ్యేవాళ్ళం అని అంటూ ఉంటే పారిజాతం, నాకు తెలుసురా ఇదంతా నువ్వు ఆ సూరజ్ గడు కలిసి ఆడుతున్న నాటకమే, ఇందులో నా మనవరాలు బలైపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, సూరజ్ జ్యోత్స్న చేసింది తప్పే, కానీ ఈరోజు జ్యోత్స్నని చొక్కా ఉతికి తన తప్పుని సరిదిద్దుకుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అని అనగానే జ్యోత్స్న ఇంకా షర్ట్ ఉతికేసి, అయిపోయింది మమ్మీ అని అంటూ ఉంటే సూరజ్, రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి, మేము కూడా నీతో పాటు వస్తాం, రెడీగా ఉండు, మాతో పాటు నువ్వు కూడా కారులో వద్దువా, దీప, కార్తిక్ మీరు కూడా గుడి దగ్గరికి వచ్చేయండి. తప్పకుండా తాత, సూరజ్ బ్రదర్ అలాగే జ్యోత్స్న కలిసి పూజ చేస్తూ ఉంటే మేమెందుకు రాము అని వెనకాలే పారిజాతం, వాళ్ళిద్దరు కలిసి పూజ చేస్తున్నారని నీతో ఎవరు చెప్పారా? తాతే చెప్పాడు. మీ తాత చెప్పింది సూరజ్ పూజ విడిగా, జ్యోత్స్న పూజ విడిగా. పారు నువ్వు భలే మాట్లాడతావే,
ఇద్దరికి ఉన్న దోషాలు ఒకటే అయినప్పుడు ఇద్దరు కలిసి కాకపోతే విడివిడిగా చేస్తారా ఏంటి? నీకు నీ చేదస్తంగాని పద దీప అని చెప్పి కార్తీక్ దీపం తీసుకుని వెళ్తాడు. ఇక పారిజాతం వీడి వాలకం చూస్తూ ఉంటే ఈ సూరజ్ గాన్ని జోష్నకి అంటకట్టేలా ఉన్నాడు. నా మనవరాల్ని ఈ అనామకుడితో పెళ్లి చేయిస్తాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత జోష్న అలాగే శివనారాయణ సుమిత్ర అందరూ కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇటు దీప అలాగే కాంచన కార్తీక్ కూడా రెడీ అవుతారు. ఇక కాంచన, ఒరేయ్ ఏంట్రా ఇంత ఉదయాన్నే రెడీ అయ్యారు ఎక్కడికి? చెప్పాం కదమ్మా రాత్ర ఈరోజు ఉదయం గుడికి వెళ్తున్నావు, జోష్న పేరున అత్త పూజ చేస్తుందని. ఆ పాపిష్టి దానికి త్వరగా పెళ్ళైపోతే బాగుండ్రా. మా వదిన అలాగే మా నాన్న దానికోసం మొక్కని మొక్కులు లేవు అని వెనకాలనే, అవును మమ్మీ ఎలాగైనా ఈసారి జోష్న పెళ్ళి జరిగిపోతుందిలే, నీ మాటే నిజమవ్వాలరా. నిజమే అవుతుందమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకు. సరే దీపా మన బయలుదేరదామా? శౌర్య మరి స్కూల్కి? శౌర్యని నేను రెడీ చేసి బస్సు వచ్చినప్పుడు నేను పంపిస్తాలే, మీరు వెళ్ళండి అని చెప్పేసి కాంచన అంటుంది. ఇక దీపా కార్తీక్ కూడా గుడికి బయలుదేరుతారు. ఇక దీపా, బావా సూరజ్ని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. నాకు కూడా మరదలా సూరజ్ బ్రదర్ జోష్నని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. బావా నీ అనుమానం అదా? మరి నీ అనుమానం ఏంటి? అంటే సూరజ్ వల్ల జోష్న వల్ల సూరజ్ ఇబ్బంది పడుతున్నాడు, ఇదంతా మన వల్లే కదా అని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్తుంటే నాకే ఇప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది. అవును దీపా, ఖచ్చితంగా నా అనుమానం నిజమైతే బ్రదరు జోష్నని ఇష్టపడుతున్నాడు. అందుకే జోష్నని ఆట పట్టించడానికి చాలా పనులు చేస్తున్నాడు. రాత్రి చొక్కా కూడా ఉతికించాడు, చూసావుగా. ఇదంతా చూస్తూ ఉంటే బ్రదర్ మనసులో ఖచ్చితంగా జోష్న ఉందనిపిస్తుంది. దాన్ని సూరజ్ ఇష్టపడుతున్నాడా? చెప్పానుగా ఈ తిక్కలు దాన్ని దీనిలాంటి తిక్కలోడే ఇష్టపడాలి అని. బ్రదరు దీనికి రివర్స్లో ఉంటాడు. ఇది ఏం ఆలోచించినా దానికి ఆపోజిట్గానే ఉంటాడు. కాబట్టి సూరజే జోష్నకి తగిన జోడి అని కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న ఏమో రెడీ అయ్యి కారులో కూర్చుంటుంది. అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. బంగారం, ఈరోజు నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు. జేంట్రా నిన్ను వదిలేస్తున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక రోడ్డు మీద ఫుట్పాత్ మీద అమ్ముకునే అనామకుడివి, నన్నే బంగారం గింగారం అంటూ షో చేస్తున్నావేంట్రా? బంగారం, నీ మెడలో రేపు 3 ముళ్ళు వేసేది నేనే. నీతో నేను కాకపోతే ఇంకెవరిలా మాట్లాడతారు? బురై అని వెనకాలనే, రండి సార్, జోష్న మేడం నేను ఎలా ఉన్నానని అడుగుతుంటే చెప్తున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న వీడు బాగానే కవర్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సూరజ్, కార్ నువ్వు డ్రైవ్ చేయి, మనం అందరం ఒకే కారులో వెళ్దాం, నువ్వు స్కూటీ మీద వస్తే ఏం బాగుంటుంది అని వెనకాలనే ఇక అందరూ కూడా కారులో వెళ్తారు. ఇంతలోకి దీపా కార్తీక్ కూడా గుడి దగ్గరికి వస్తారు. బావా ఇంకా అమ్మ వాళ్ళు రాలేదేంటి? ఏమో మర్తలా, చూద్దాం ఆగు అని అంటూ ఉండగానే శివనారాయణ కారు వస్తుంది. ఇక వాళ్ళు కూడా గుళ్ళోకి వస్తారు. ఇక సుమిత్ర, పంతులుగారండి, నా కూతురికి దోషాలున్నాయి, నా కూతురికి దోషాలు పోయి తను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాం, తను ఎలాగైనా పెళ్లి జరగాలి, తనకి పూజ జరిపించండి అని అనగానే ఇక కార్తీక్, పంతులుగారండి ఇదిగోండి మా బ్రదర్ సూరజ్, తనకు కూడా దోషాలున్నాయి, ఇలాగే దోషాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిదని పంతులు గారు చెప్పారంట, కాబట్టి మీరు కూడా మా బ్రదర్కి త్వరగా పెళ్ళవ్వాలని పూజ చేయండి అని వెనకాలనే, అయ్యా ఇద్దరి జాతకాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి పేరున కలిపి ఒకేసారి పూజ జరిపిస్తాను, కాబట్టి ఇద్దరు కూడా పూజలో కూర్చోండి అంటూ జ్యోత్స్నని అలాగే సూరజ్ని కూర్చోమంటారు. ఇక జ్యోత్స్న సూరజ్ కూర్చుంటారు. ఇంకా జ్యోత్స్న అయితే, ఒరే ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? అవునే, కావాలనే చేస్తున్నానే, అంతేకాదు ఇప్పుడు మీ వాళ్ళందరూ ముందే నీ మెళ్ళలో 3 ముళ్ళు కూడా వేస్తాను, చూస్తూ ఉండవే. ఒరే సూరజ్, ఏంట్రా నువ్వు అవుతుంది? అవునే, నీ మెళ్ళలో నేను ఈరోజు 3 ముళ్ళు వేస్తాను, ఇక్కడ ఈ గుళ్ళోనే నిన్ను నా భార్యని చేసుకుంటాను, చూస్తూ ఉండవే. ఒరే సూరజ్, ఏం వాగుతున్నావురా నువ్వు కనుక అదే పని చేస్తే మా తాత నిన్ను షూట్ చేస్తాడు. చూడవే, ఇప్పుడు నేనే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను, చూస్తూ ఉండు. మీ తాత అలాగే మీ అమ్మ అందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండవే అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఇక కార్తీక్, దీపా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? తెలీదు బావా, చూస్తూ ఉంటే ఏదో పెద్ద గొడవలాగే ఉంది వాళ్ళ మధ్య.
అవును అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం వీడు నా మనవరాల్ని విసిగిచ్చేస్తున్నాడు, మా మనవరాలు ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే ఆ పూజ కార్యక్రమం మొత్తం అయిపోయిందమ్మా, ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ తాడుని మీరు మెడలో కట్టుకోండి, అలాగే ఈ తాడుని మీరు చేతికి కట్టుకోండి అని అనగానే ఇక ఆ తాడు తీసి వెంటనే జోష్న కట్టుకుంటూ ఉంటుంది. అమ్మా, మీరు ఈ తాడు మెడలో కట్టుకోకూడదు, మీకు ఎవరైనా కట్టాలి, అది కూడా ఈ దోషం పూజలో కూర్చున్న వాళ్ళే. బాబు, ఎలాగో నువ్వు పూజలో కూర్చున్నావు కాబట్టి ఆ తాడేదో ఆ అమ్మాయి మెడలో నువ్వు కట్టు అని అనగానే అక్కడే ఉన్న సుమిత్ర అలాగే శివనారాయణ పారిజాతం చూస్తారు. పారిజాతం అయితే ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, పెళ్లికాని అమ్మాయి మెడలో వాడేవాడితోనో తాళి కట్టించమంటారేంటి? చూడండమ్మా, ఇదేమీ మంగళసూత్రం కాదు, ఇది అమ్మవారికి సన్నిధిలో శక్తి గల తాయిత్తు, ఇది ఎవరైనా కట్టచ్చు, అందువల్ల తప్పు ఏమీ జరగదు, మంచి జరుగుతుంది, త్వరలో ఆమెకి వివాహం కూడా జరుగుతుంది అని వెనకాలనే సుమిత్ర అలాగే శివనారాయణ, సూరజ్ మాకెటువంటి అభ్యంతరం లేదు, నువ్వు ఆ తాడు కట్టు అని వెనకాలనే ఇక సూరజ్, చూసావు కదే మీ వాళ్ళ ముందే నీ మెడలో ఈ తాడుతో 3 ముళ్ళు వేస్తున్నాను అని వెనకాలనే జోస్న, అంటే వీడు ముందే ఈ పంతుల్ని సెట్ చేశాడన్నమాట, వీడు నాకన్నే ఎదవలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక సూరజ్ చేతికి జోస్నని ఆ తాడు కట్టమంటారు. ఇక దీప, బావా చూస్తూ ఉంటే సూరజ్కి జోస్నకి పెళ్ళైపోయిందేమో అనిపిస్తుంది. అవును మర్దలా అని అంటాడు. ఇంతలోకి అప్పుడే చాలామంది సెక్యూరిటీ అక్కడికి వస్తారు. లేవండి లేవండి, అందరూ జరగండి, మేడం గారు వస్తున్నారు, లేవండి లేవండి అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్, హలో, మేము ఇక్కడ పూజ జరిపించుకుంటున్నాం, లేవమంటారేంటి, ఏదో ఈ గుడి వాళ్ళదన్నట్టు, ఎవరు వస్తున్నారో మీకు తెలియదు సార్, వస్తే గుళ్ళో ఉన్న అందరూ కూడా పక్కకి వెళ్ళాల్సింది. ఇక శివనారాయణ, చూడు, ఈ గుడి సగం డొనేషన్ మేమే ఇచ్చాం, ఈ గుడి యాజమాన్యంలో మేము కూడా సభ్యులం, మమ్మల్ని వెళ్ళమంటావేంటి అని వెనకాలనే ఇక అప్పుడే, సార్ ఈ గుడి సగం మా యాజమాన్యం మీరు డబ్బులు కడితే ఇంకొక సగం మా మేడం గారే కట్టారు. అవునా, మీ మేడం గారు ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మాలిని వస్తుంది. ఇక మాలిని చూసిన సుమిత్ర అలాగే శివనారాయణ పారిజాతం షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా పారిజాతం మాలిని అని అంటూ ఉంటే ఇక మాలిని, ఏంటి వీళ్ళతో నీకు న్యూసెన్స్, ఇలాంటి వాళ్ళతో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అనగానే శివనారాయణ, ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు అని అనగానే, లేకపోతే వదిన అంటూ నీ కోడల్ని ప్రేమగా పిలవాలి అనుకుంటున్నావా, సొంత అన్న చావుకే కారణమైన దీన్ని నేనెలా క్షమిస్తాననుకుంటున్నావు అని అనగానే కార్తీక్ దీప షాక్ అవుతారు. ఏంటి, అత్తకి తను వదిన, అత్తకి అన్న భార్య తన అని అనుకోగానే ఇక పారిజాతం ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటే ఇక సుమిత్ర, ఆపు వదిన అని అంటుంది. ఏయ్, ఎవరే నీకు వదిన, నువ్వెప్పుడైతే మీ అన్న ప్రాణాలని చావుకి కారణమయ్యావో అప్పుడే నువ్వు నా శత్రువే, నిన్ను నేను వదిన అంటే ఎలా అనుకుంటున్నావే, జీవితంలో నిన్ను వదిన ఆడపడుచులో మనం కాము అని అనగానే శివనారాయణ, అమ్మ సుమిత్ర, ఇలాంటి వాళ్ళతో ప్రేమానుబంధాలు తెంచుకోవడమే మంచిదమ్మా అని అనగానే ఇక సుమిత్ర ఏడుస్తూ ఉంటే పారిజాతం, ఇదేదో పెద్ద గొడవ అయ్యేలాగే ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జోస్న, హౌ డేర్ యూ, మా మమ్మీతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీకెంత ధైర్యం అని అనగానే ఒక్కసారిగా తను జోస్న చెంప పగలు కొడుతుంది. ఇక శివనారాయణ, నా మనవరాలనే కొడతావా అని అంటూ ఉంటే అక్కడున్న పూజారి, సార్ ఇది గుడి, దయచేసి గొడవలు పడద్దు, మీ పూజ అయిపోయింది కదా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, మావయ్య గారు పూజ అయిపోయింది కదా, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, పదండి మావయ్య గారు అని చెప్పేసి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సూరజ్ మాత్రం మాలిని వైపు చూస్తూ ఉంటాడు. ఇక మాలిని కూడా సూరజ్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు, నా కొడుకు పెళ్ళి త్వరగా జరగాలి, నేను అనుకున్నది త్వరగా నెరవేరాలని పూజ చేయండి అని అంటుంది. ఇక పంతులు గారు, అమ్మ మీ కొడుకు పేరేంటి అని వెనకాలనే వీరేంద్ర సూరజ్ కుమార్ అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్ నవ్వుతూ ఉంటాడు. ఇక ఇంతలోకి పంతులు గారు సూరజ్ పేరున అర్చన చేయిస్తూ ఉంటారు. ఇక అక్కడున్న పక్కన సెక్యూరిటీ వాళ్ళు, మేడం బయలుదేరదామా అని వెనకాలనే, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి మాలిని బయలుదేరుతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.